ప్లేస్కి వెళ్తున్నాం. ఓకే రెడీ అవ్వు. సూట్ కేసు వద్దాలా ఇప్పుడు? సూట్ కేసు సర్దక్కర్లేదులే. హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైన్స్ బై శ్రావ్య. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియో దేని గురించి అని. మా 5th యానివర్సరీకి నా హస్బెండ్కి నేను ఏ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, తను ఎలా రియాక్ట్ అయ్యాడు, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో క్యాప్చర్ చేసి చూపించబోతున్నాను. అండ్ మేము చాలా ఇయర్స్ తర్వాత, చాలా మంత్స్ తర్వాత మేమిద్దరమే డిన్నర్ నైట్కి వచ్చాము. బికాస్ ఆర్యన్స్ పుట్టిన దగ్గర నుంచి మాకు ఇలా బయటికి రావడం, టైం స్పెండ్ చేయడం అనేది ఎప్పుడు కుదరలేదు మేమిద్దరమే. సో ఫస్ట్ టైం ఇట్లా వచ్చాము. సో చాలా స్పెషల్ సర్ప్రైజ్ అయితే తన కోసం ప్లాన్ చేశాను. మీరు లాస్ట్ వరకు ఈ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూసేయండి. థ్యాంక్ యూ. పదా. థ్యాంక్ యూ. సో నేను తనని కసాలా ఫెమ్ అనే బ్యూటిఫుల్ ఈజిప్షియన్ రెస్టారెంట్కి తీసుకొచ్చాను. ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం ప్లష్ డెకరేషన్స్తో చాలా బ్యూటిఫుల్గా, ఎంతో అందంగా డిజైన్ చేశారు ఈ రెస్టారెంట్ని. నేను గూగుల్లో చూసినప్పుడే, ఆ ఫొటోస్ చూసినప్పుడే ఇంత అందంగా నిజంగా ఉంటుందా అనుకున్నాను. అండ్ డైరెక్ట్గా చూసినప్పుడు ఇంకా చూసి మెస్మరైజ్ అయిపోయాను. ఎందుకంటే ఒక డిఫరెంట్ వరల్డ్లోకి ఎంటర్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఈ రెస్టారెంట్కి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటంటే ఇది ఈజిప్షియన్ రెస్టారెంట్ కాబట్టి వాళ్ళ స్పెషాలిటీ అయిన బెలీ డ్యాన్స్ షోస్ కూడా ఎవ్రీ వీకెండ్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో లక్కీగా మా యానివర్సరీ వీకెండ్ అవ్వడం వల్ల నేను ఆ బెలీ డ్యాన్స్ షో ఎప్పుడైతే ఉందో ఆ టైమింగ్ ప్రకారమే నేను టేబుల్ బుక్ చేశాను. యాక్చువల్గా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. లైక్ ఓపెన్ టేబుల్స్ ఉంటాయి అండ్ ప్రైవేట్ రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. నేనైతే మా యానివర్సరీ స్పెషల్ అంటే చాలా మంత్స్ తర్వాత మేము ఇద్దరమే టైం స్పెండ్ చేయబోతున్నాం కాబట్టి ఆ మూమెంట్ స్పెషల్గా ఉండాలని నేను ప్రైవేట్ రూమ్ అనేది బుక్ చేశాను. దానికి కొంత ఛార్జ్ అనేది ఉంటుంది. సో ముందుగానే మనము అది పే చేసి ప్రైవేట్ రూమ్ బుక్ చేసుకోవాలి. అండ్ నేను కాల్లో వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను, నాకు డెకార్ అనేది కొంచెం స్పెషల్గా ఉండాలి బికాస్ ఇది మా యానివర్సరీ. సో కొంచెం డెకరేషన్ అనేది కొంచెం స్పెషల్గా చేయమని. సో వాళ్ళు రోజ్ పెటల్స్ అండ్ రోజ్ ఫ్లవర్స్, క్యాండిల్స్ అవి పెట్టి కొంచెం రొమాంటిక్గా అందంగా డెకరేట్ చేశారు మా రూమ్ని. సో వెళ్ళగానే మాకు చూసి మేము చాలా ఇంప్రెస్ అయిపోయాము. అండ్ ఈజిప్షియన్ రెస్టారెంట్ కదా, మేము వెజిటేరియన్స్ బేసిక్గా. సో వెజిటేరియన్ డిషెస్ ఏముంటాయి అని అనుకోవచ్చు. చాలా ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి వెజిటేరియన్లో. ఇంకా మేమే కన్ఫ్యూజ్ అయ్యాము ఏం తీసుకోవాలి అని. సో అక్కడ ఉన్న స్టాఫ్ మాకు హెల్ప్ చేశారు. మా స్పెషాలిటీ ఇది అండ్ ఇవి బాగుంటాయి వెజిటేరియన్లో, ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి మేము అవి సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ట్రస్ట్ మీ, ఫుడ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. మేము చాలా ఎంజాయ్ చేసాము. ఆ యాంబియన్స్, ఫుడ్ అంతా కూడా మేము చాలా 100% ఎంజాయ్ చేసాము. అండ్ మేము అక్కడ ఇచ్చిన ఫుడ్లోనే ఒకటి కేక్ లాగా ఇచ్చారనమాట. సో అదే మేము కేక్ లాగా కట్ చేసి హ్యాపీ యానివర్సరీ అని ఒకరికొకరు తినిపించుకున్నాము. సో మేము ఆ మూమెంట్స్ అన్నీ చాలా చెరిష్ చేసుకుంటాము లైఫ్ లాంగ్. ఈ ఫుడ్, ఈ రెస్టారెంట్, ఈ యాంబియన్స్ ఇదంతా కూడా మాకు చాలా మంచి మెమరీ లాగా మిగిలిపోతుంది. అండ్ బెల్లీ డ్యాన్స్ కోసం మేము ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాం ఫుడ్ తినేసి.
సో ఓపెన్ టేబుల్స్ అని చెప్పాను కదా, ఇవే అనమాట అవన్నీ. సో ఇవి పేరుకి ఓపెన్ టేబుల్స్ అని ఉన్నా నాకు చాలా ప్రైవేట్గా అనిపించాయి. బికాస్ 2 పర్సన్స్ టెంట్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో, అవి కూడా చాలా క్యూట్గా అనిపించాయి, చాలా ప్రైవేట్గా అనిపించాయి. అండ్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా స్పేషియస్గా ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ అక్కడ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటంటే ఫోటోగ్రాఫర్ ఉంటారు ఒకళ్ళు. సో వచ్చి మనకి ఫొటోస్ క్లిక్ చేస్తారనమాట. మీకు ఫొటోస్ క్లిక్ చేస్తాను, మీకు ఒకవేళ నచ్చితే కనుక మీరు తీసుకోండి అని చెప్తారు. సో మాకు 3 ఫొటోస్ క్లిక్ చేశారు. ఆ 3 ఫొటోస్లో మాకు ఒక ఫోటో బాగా నచ్చింది. సో వాళ్ళే చెప్తారు పోజెస్ కూడా ఏం పెట్టాలి, ఏం చేయాలని. సో ఆ ఫొటోస్లో మాకు ఒక పోజ్ నచ్చింది. అది ఫ్రేమ్ ఆల్రెడీ వాళ్ళు ఫ్రేమ్తో, గ్లాస్ ఫ్రేమ్తో ఆ ఫోటో మాకు ఇచ్చారు. అది కూడా మాకు చాలా మంచి మెమరీ లాగా అలా ఉండిపోతుంది. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఈ రెస్టారెంట్ కూడా చూసారు ఎంత పెద్దగా ఉందో, చాలా స్పేషియస్గా, యాంబియన్స్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు కదా. అండ్ ఫోటో అని చెప్పాను కదా, అది ఛార్జబుల్ అనమాట. సో $20 పర్ ఫోటో ఫ్రేమ్. సో మనకు నచ్చితే మనం తీసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. మాకు ఒక ఫ్రేమ్ అయితే నచ్చింది అండ్ మాకు ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పి మేమైతే తీసుకున్నాము. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. బర్త్డే పార్టీస్ జరుగుతున్నాయి, ప్రపోజల్ కూడా జరిగింది మా కళ్ళ ముందే. అందరూ గట్టిగా అరిచేశారు. అండ్ స్టూడెంట్స్, ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇక్కడ పార్టీ చేసుకుంటున్నారు. డేట్ నైట్స్ జరుగుతున్నాయి. మంచి హ్యాపెనింగ్ ప్లేస్లా అనిపించింది. ఆ వైబ్ అనేది చాలా నచ్చింది మాకు. సో బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్స్ రన్ అవుతూనే ఉంటాయి. అవన్నీ కూడా బెల్లీ డాన్స్ రిలేటెడ్ మ్యూజిక్కే పెడుతున్నారు. సో మనకొక మంచి వైబ్ వస్తుందనమాట. మనకు కూడా డాన్స్ చేయాలి అన్న మూడ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఆ యాంబియన్స్ అయితే అసలు ఎక్సలెంట్. ఈ రెస్టారెంట్ యాంబియన్స్ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది. ఇక్కడంతా చూసారా, బెల్లీ డాన్సర్ ప్రతి టేబుల్ దగ్గరికి వచ్చి డాన్స్ చేస్తూ వెళ్తుందనమాట. అలానే మన టేబుల్ దగ్గరికి వచ్చి డాన్స్ చేసింది. సో ఎవ్రీ రూమ్ దగ్గరికి వచ్చి డాన్స్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇది వీకెండ్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటుందంట. సో ఇలా మా యానివర్సరీ డిన్నర్ నైట్ చాలా స్పెషల్గా, చాలా మెమరబుల్గా జరిగింది. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించింది నాన్న నీకు? చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for watching and supporting my videos. Have a great day. Bye-bye.